నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఐసిడిఎస్ ఎండిఎం కమిషన్ 23,71,00,000 రూపాయలను రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ మేరకు గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిధులకు సంబంధించిన చెక్కులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 9,260 మంది నిరుద్యోగులను ఎండియు ఆపరేటర్లుగా నియమించి వారికి 90% సబ్సిడీతో 9,260 ఎండియు వాహనాలు సమకూర్చి వారికి నెలకు 18,000 రూపాయల వంతున చెల్లించడం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేటర్ల ద్వారా నిత్యావసర సరుకులు కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నప్పటికీ చౌకధరల దుకాణదారుల శ్రేష్ఠ దృష్ట్యా వారిపై ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల ధోరణి వల్ల వారిని స్టాకిస్టులుగా కొనసాగించడం జరుగుతోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండి వీరపాండ్యన్, ఆ సంస్థ డైరెక్టర్ సునీత, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. వీరు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాకు ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. వీరికి రెగ్యులర్ విద్యాశాఖ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరింత కష్టపడి పనిచేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. జరగబోయే 10వ తరగతి పరీక్షా ఫలితాలు మన పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలాగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా డివిజనల్ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సిబ్బంది డిఈఓ ఆర్ వెంకటరమణకు అభినందనలు తెలిపారు. కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించాలని, తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, పంట నష్టానికి గురైన రైతులందరికీ ఆర్థిక సహకారం అందించాలని, సార్వధాన్యం బకాయిలు తక్షణం చెల్లించాలని ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ భీమవరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ అధికారి బి శ్రీమన్నారాయణ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రైతాంగాన్ని మోసం చేసిందని, రైతు సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. 2,26,389 కోట్ల బడ్జెట్లో కేవలం వ్యవసాయ రంగానికి 11,000 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని, గత బడ్జెట్ కన్నా 245 కోట్లు తగ్గించి చేతులు దులుపుకున్నారని జమలయ్య విమర్శించారు. ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించి 25,000 కోట్లు మురగబెట్టిన ఘనత మన సర్కారుకే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. దేశానికి రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక అని చెప్తున్న ప్రభుత్వాలు రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో కరువు కారణంగా ఇవాళ దాదాపుగా 19 జిల్లాల్లో రైతాంగం పంట నష్టపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అట్లాగే మిచాంగ్ తుఫాను కారణంగా ఇవాళ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పంట మునకకు గురై ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో పంట నీటి పోలవడం కారణంగా ఇవాళ వర్షం తుఫాను కారణంగా ఇక్కడ కోస్తా ప్రాంతంలో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఇవాళ పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని కరువు బారిన పడి పంట ఎండిపోయి ఇవాళ పంట చేతికి రానటువంటి రైతాంగం యొక్క నష్టాలని భర్తీ చేయడంలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించింది. ఇవాళ రైతులు పంట లాభసాటిగా లేక ఇవాళ ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. ఇవాళ దేశంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలవడం అత్యంత అవమానకరమైనటువంటి అంశం. ఇవాళ రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, రైతులకు చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. మత్తు పదార్థాల సేవన సమస్య మన భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలకే సవాలుగా మారిందని, ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును చేతుల నాశనం చేసుకుంటున్నారని, వాళ్ళు అవగాహన కల్పించి మత్తు పదార్థాల నిర్మూలనతో ఉత్తమ సమాజాన్ని స్థాపించేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి
18వ తేదీ వరకు రండి మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామనే నినాదంతో ఒక రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హిందూ పట్టణ ఉద్యమ కన్వీనర్ మొహమ్మద్ సిద్దిక్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా మత్తు పదార్థాల సేవనం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సేవనం అనేది మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా పెను సవాలుగా మారిందండి. మన దేశానికి వస్తే మన దేశంలో ఎన్సీబీ రిపోర్ట్ ప్రకారము సుమారు 13 కోట్ల మంది దీనికి బారిన పడ్డారన్నమాట. అలాగే మన రాష్ట్రానికి వస్తే 98 లక్షల మంది దీనికి బానిసలై మత్తు పదార్థాల వ్యసనంలో వారు ఏంటంటే నిమగ్నులై తమ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారు. యువత ఎక్కువగా దీంట్లో ఉండడం చాలా ఆందోళనకర విషయం అన్నమాట. కాబట్టి వీరిని ఆ యొక్క మత్తు నుంచి బయటకు తీసుకురావడం, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజ్గా తయారైంది. ప్రభుత్వం కూడా తన తరఫున రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి తమ కార్యక్రమాలు చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. అయితే అది విస్తృత స్థాయిలో చేరకపోవడం వల్ల ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ విరివిగా దొరకడం వల్ల, చాలా అందుబాటులో ఉండడం వల్ల, అనేక రకాల్లో అనేక టైప్స్ లో అవి దొరకడం వల్ల, ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల చాలా మంది యువత దానికి గురి అవుతున్నారు. 10 సంవత్సరాల వయసులోపు పిల్లలు కూడా ఆ యొక్క డ్రగ్స్ గురి కావడం చాలా బాధాకరమైన విషయం అనమాట. కాబట్టి కేవలం ప్రభుత్వాల పనే కాదు, ఎన్జిఓస్ పనే కాదు, మేము సైతం అని చెప్పి జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, నిర్వహిస్తుంది. ఆశా వర్కర్లు అరెస్ట్ చేయడమే కాకుండా దుర్భాషలు ఆడడం, చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కోవడం, మగ పోలీసులే స్టేషన్లకు తీసుకువెళ్లడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం భీమవరంలో ఆశా వర్కర్లు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసి పోలీసుల వైఖరిని ఎండగట్టారు. కనీస వేతనం లేకుండా, సెలవు లేకుండా, టైం లేకుండా తీవ్రమైన పని భారాన్ని మాపై నెట్టి రాసపోత వెట్టి చాకరీ చేస్తుందని, దీనికి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలియజేసేదానికి శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మాపై పోలీసులు విచక్షణ రహితంగా అరెస్టు చేసి దుర్భాషలు ఆడడం అత్యంత దారుణమైన విషయమని నినదించారు. మహిళలను చూడకుండా అర్ధరాత్రి 1 గంట వరకు స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయం నుండి ఊరేగింపుగా 1 టౌన్ స్టేషన్ మీదుగా 2 టౌన్ స్టేషన్కు చేరుకొని అక్కడ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా నాయకులు బి వాసుదేవరావు, డి కళ్యాణి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి గొప్పగా మాట్లాడడం విచిత్రంగా ఉందని అన్నారు. గర్భిణీలు, బాలింతల సమస్యలపై ఆసుపత్రి పురుడు పోసుకోవడం పట్ల అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆశా వర్కర్లు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, ప్రభుత్వం పరిష్కారం చేయగలిగినవేనని అన్నారు. ఆన్లైన్ పరిమాణం తగ్గించడం ద్వారా ఆశా వర్కర్లకు రిక్రూట్ చేసుకోవడం ద్వారా పని ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరిస్తోందని గురువారం వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాల యొక్క అధికారాలను తన పరిధిలోకి తెచ్చుకొని రాష్ట్రాల హక్కును హరిస్తోందని బి బలరాం అన్నారు. రాష్ట్రాలు స్వతహాగా ఏమీ చేయలేని దుస్థితికి తీసుకువస్తోందని, ఇది చాలా అన్యాయమైన విషయమని అన్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదని అన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల దారుణమైన వివక్షని, చిన్న చూపుని చూస్తోందని అన్నారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనల భీమారావు మాట్లాడుతూ రాష్ట్రాల్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాల హక్కులు హరిస్తూ తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, బి వాసుదేవరావు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, తిరుమూర్తులు, సిపిఐ ఏరియా కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సామూహిక ఎలుక నిర్మూలన కార్యక్రమం ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తారని, మండలంలోని 20 కేంద్రాల్లో 69 కేజీల ఎలుకల మందును నూకలతో కలిపి రైతులకు అందజేస్తారని, ఈ విషపు ఎరను 10 గ్రాముల చొప్పున గుర్తించిన ఎలుక బొరియల్లో ఉంచాలని, రైతులందరూ ఒకేసారి సామూహిక ఎలుక నిర్మాణం చేసినట్లయితే ఫలితాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. అత్తిలి మండలం బొంతువారిపాలెం గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు శీలబోయిన దామోదర్ మృతి పట్ల తరుణ్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు సంతాపాన్ని తెలిపారు. దామోదర్ కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయనతో పాటు అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, అత్తిలి జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు ప్రభు, అత్తిలి మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు తణుకు బ్రాంచ్ ఆధ్వర్యంలో తణుకు ఎంసీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ సౌజన్యంతో విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులను పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మంత్రి శివరామ భద్రరాజు అభినందించారు. కార్యక్రమంలో తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కారుమంచి యోహాన్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, ఎస్ఎంఎస్ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. ఆశాలు సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ వెళ్లడం నేరమని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం చెలో విజయవాడ వెళ్తున్న ఆశాలను ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి తణుకు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆశాల పట్ల ప్రభుత్వం నేతృత్వం నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్లో రాస్తా రోకో, పోలీస్ స్టేషన్ల వద్ద నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఆశాలను వెంటనే విడుదల చేయాలని, ఆశాల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని, పోలీస్ జిల్లం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సమస్యలు చెప్పుకున్న వారికి అధికారం వచ్చాక కూడా మోసం చేయడం ఏమిటని అన్నారు. ఆశాలు కరోనా కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన సంగతి ప్రభుత్వం మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అడ్డగల అజయ్ కుమారి, పి దక్షిణామూర్తి, ఎన్ ఆదినారాయణ, గుబ్బల గోపి, గార రంగారావు, కొమల రాణి, అనంతలక్ష్మి, మందులయ్య, అయ్యప్ప, సూర్యారావు, రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు ఈరోజు చలో విజయవాడ తమ సమస్యల్ని పరిష్కారం చేయాలని శాంతియుతంగా ఇవాళ చలో విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి విన్నవించడం కోసం చలో విజయవాడ వెళుతున్నటువంటి ఆశా వర్కర్లని నిన్నటి నుంచి 6వ తేదీ నుంచి రకరకాలుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోటీసుల పేరుతో, హౌస్ అరెస్టుల పేరుతో, గృహ నిర్బంధాల పేరుతో, రకరకాల పేరుతో నిర్బంధాలు చేపట్టినటువంటి దాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తణుకు ఎస్ఎన్విటి ఇంటర్మీడియట్ కళాశాలలో జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ ఆధ్వర్యంలో భారత విద్యార్థి ఫెడరేషన్ తణుకు పట్టణ కన్వీనర్గా ఏ నాని, కో కన్వీనర్గా ఎం దివ్య 10 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. అత్రి మండల కన్వీనర్గా హర్షిత్, కో కన్వీనర్గా తులసి 10 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తణుకు, అత్తిలలో మరింత విద్యార్థుల సమస్యలపై హక్కులకై పోరాటాలు చేస్తామని, 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15వ తేదీల్లో విజ్ఞాన వికాస్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ కార్తిక్, సాయి రమణ, కమల్ సత్య, వెంకటేష్, రిషి, నరేష్ విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ సొసైటీలో 50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు లాకర్ల నుండి మాయమైనట్లు తెలిసింది. తమకు ఎటువంటి సంబంధం లేదని సొసైటీ సిబ్బంది అంటున్నారు. దీనిపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీని తణుకు రూరల్ పోలీసులు పరిశీలించారు. న్యాయం చేయాలంటున్న బాధితురాలు డిమాండ్ చేశారు. మహేశ్వరండి అన్నమని, అది దువ్వ గ్రామం. మాకు ఇక్కడ సొసైటీలో లాకర్ ఉంది సార్. అది మాకు 2012లో లాకర్ తీసుకున్నాం. సొసైటీ 5,000 డిపాజిట్ చేస్తే మాకు లాకర్ ఇచ్చారండి. అప్పటి నుంచి ఇచ్చేసుకుంటున్నామండి. మాకు బంగారం ఉన్నప్పుడు అందులో సేఫ్టీగా ఉంటుందని దాచుకుంటున్నామండి. అలాగే తెచ్చుకుంటున్నామండి. 2 పేరే ఉందండి, మా హస్బెండ్ పేరు, నా పేరును. ఇద్దరం వెళ్తాం సార్. ఎప్పుడన్నా కానీ ఇద్దరం వెళ్తారు. నేను వెళ్ళి లోపలికి పెడతానండి. అంకుల్ ఏమో బయట సంతకం పెడతారండి లాస్ట్ వచ్చేటప్పుడు. అలా జరిగిందండి. అలాగే 2018లో కూడా ఒకసారి అయితే పర్వాలేదు, తక్కువే కదా అనేసి, గోల్డ్ ఎక్కువ ఉంది కదా అనేసి లాకర్లో పెట్టి వచ్చాము 2018లో అంకులు నేను వెళ్ళి. కానీ అది తర్వాత ఈ కరోనా మాకు ఫస్ట్ 2020లో కరోనా అటాక్ అయిందని చెప్పి మాకు చాలా ప్రమాదం సీరియస్ అవ్వటం జరిగిందండి. ఫస్ట్ వలన మేము చాలా అలరైపోయి చాలా ఇబ్బందులు పడ్డామండి. దాని గురించి తర్వాత ఇంకా మేము ఆ సొసైటీ తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చామండి. ఇంకా దాని గురించి పెద్ద అవసరం లేదు, బంగారం కదా, ఎక్కువ బంగారం అనేసి అలాగే ఉంచేసి సేఫ్గా ఉంటే మనకి లాకర్ అంటే సేఫ్ కోసమే కదా అని ఉద్దేశంతో దాన్ని అలాగే ఉంచేసామండి. ఉంచేసి ఇప్పుడేమో ఇంకా మాది, మా అత్తగారిది, మా అమ్మగారిది, నాది, మా పాపదేనండి ఆ బంగారం అంతాను. అప్పుడు ఇంకా ఇప్పుడు ఏంటంటే అంకుల్కి అది తీసేసి పిల్లలకి ఎవరికి వాళ్ళకి ఇచ్చేద్దాం, మనం ఇంకా ఎలా ఒంట్లో బాగుంటలేదు, హెల్త్ బాగుంటలేదు కదా అనేసి 4 రోజుల నుంచి చర్చించుకుని నిన్న బ్యాంక్కి వెళ్ళటం జరిగిందండి సొసైటీకి.
వెళ్తే ఆయన మాస్టర్కి ఇచ్చారండి వాళ్ళు స్టాఫ్ ఇస్తే అది పెట్టానండి. తర్వాత రెండోది పెట్టేటప్పటికి మా దగ్గర ఉన్న కీ పెట్టాడు మొత్తం ఓపెన్ అయిపోయిందండి. అది లాకర్ ఓపెన్ అయిపోతే ఏంటమ్మా ఇలా ఓపెన్ అయిపోయిందని ఒక మాట అని ఇలా బయటికి డోరు చూసేటప్పటికి మొత్తం ఎంటీ అండి, అసలు ఏమీ లేవండి అందులో. నేను 2 గుడ్డ కవర్లతో పెట్టానండి మూటలు కట్టి. ఆ బంగారం లేదని చేయి పెట్టి చూశానండి, లోపలికి మొత్తం ఖాళీగా ఉందండి. ఇంకా నాకైతే హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఇంకా షాక్ అయిపోయి బయటకు వచ్చి పడిపోయానండి, ఎలా పడ్డాను. తర్వాత కాసేపటికి ఆయన వచ్చాడండి, సెక్రటరీ గారు బాబురావు అన్న ఆయన వచ్చి, మేము చేసేది ఏం లేదమ్మా, అది లాకరు కట్రా చేసినా లేకపోతే నాకు గోళ్ళు అన్న చేసినా మేము బాధ్యులం, కానీ ఇలా తాళంలాగా ఉండకపోయి ఉంటే మేము రెస్పాన్స్ కాదని చెప్పారండి ఆయన. అయినా న్యాయం చేయండి అన్నది, చూడండి అసలు ఇది వాస్తవం అని చెప్పి గట్టిగా మొరపెట్టుకున్నానండి. అయినా సరే అప్పుడేమో ప్రెస్ సొసైటీ తాత్కాలిక ప్రెసిడెంట్ వచ్చారండి జేకేఆర్ గారు. ఆయన కూడా అదే మాట చెప్పారండి, మా వాళ్ళే సొసైటీ నుంచి మీకు ఏమీ రాదు, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి. ఆయనను సిఐ గారికి కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటం జరిగిందండి. ఇరవరం మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ బీసీ యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కుటుంబాల వారు ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే బీసీలకు అండ ఉంటుందని విశ్వసించి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు నమ్ముతున్నారని అన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన రక్షణ హామీల పట్ల పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, కడియాల సూర్యనారాయణ, జిత్తిగ వెంకట సత్యనారాయణ, మెరిపే రాజేష్, పెచ్చెట్టి వేణు, వేండ జనార్దన్, జిత్తిగ కృష్ణ, ఎనిమిదిపతి పద్మారావు, ఆరెడ్డి రామారావు, మల్లుల భాస్కర్రావు, విపత్తి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు బీసీ సామాజిక వర్గ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరటం వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వీరందరూ కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని అందరూ కూడా భావించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరిత సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి కానీ, గ్రామాల్లో అభివృద్ధి జరగలేదనేది వీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలు 9 నెలల్లోనూ కూడా ఎవరైతే గతంలో బీసీ సప్లాన్ నిధులు ఉన్నాయో ఈరోజు ఆ సప్లాన్ నిధులన్నింటినీ కూడా వేరే కార్యక్రమాల కోసం డైవర్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేసిన విధానాన్ని పట్ల కూడా ఈరోజు బీసీలు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే బీసీల మీద దాడులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుల్ని హత్యలు చేయడం కానీ, ఈ విధంగా బీసీలకు రక్షణ లేకుండా పోయిందనేది వీరందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితోనే బీసీలకి ఒక అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. బీసీలకి రక్షణ చట్టం అమలు చేస్తామని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీకి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.